ఓకే. సో, అడుగుతుంటాడు అనమాట. మీ మీరు చెప్పిన స్థితిని నేనెప్పుడు పొందుతాను అసలు? ఎందుకు నాకు ఇది అర్థం అవ్వట్లేదు అని అడుగుతాడు. అప్పుడు మళ్ళా వశిష్ఠ మహర్షి మళ్ళా చెప్తాడు. మోక్షం అనే దాన్ని రామ అసలు అదే పరమ సత్యము. అది మాత్రమే ఉంది. అదే బ్రహ్మము. ఇక్కడ నేను, నువ్వు అని కనిపించేది వాస్తవంలో అసలు నేను, నువ్వు అనేటివి ఏం లేవు. నేను, నువ్వు అనేది ఒక అహంకారం మాత్రమే. అవెప్పుడు సృష్టించబడలేదు. కేవలం కనబడుతున్నట్లు సృష్టించబడినట్లు కనబడుతుంది. అదే మాయ అంటే అదే అని చెప్తున్నాడన్నమాట. సో, ఎట్లయితే బంగారంతోని చేస్తాం మనం. బంగారంతోని డిఫరెంట్ డిఫరెంట్ ఆభరణాలు చేస్తాం. కానీ వాటన్నిటిలో ఉన్నదేంటిది బంగారమే గదా! ఇప్పుడు ఒక గొలుసుంది, గాజులు ఉన్నాయి, కమ్మలు ఉన్నాయి. వీటన్నింటిలో ఉండేదేంది ఆభరణాలన్నింటిలో మూలమైతే బంగారమే. సో, అట్లనే అట్లాగే అలలలో గూడా నీరే కనిపిస్తది. నీటినే చూడాలే. గాలిలో గూడా నేను కదలికనే చూస్తాను. ఆకాశంలో గూడా నేను శూన్యతనే చూస్తాను. అట్లనే మనం మృగజలము అనుకుంటాము. ఇది మన ఎండమావులు. వాటిలో నీటిని స్వప్నంలాగా చూస్తాము. అదే విధంగా ఈ జగత్తుని నేను చూడడం లేదు. అసలు కనిపించేదంతా చైతన్యమే. ఇక్కడ మనము నేను, నువ్వు అనేది చూస్తే మనుషులు కనబడతారు. లేకపోతే మొత్తం అందరిలో ఉన్న సేమ్ చైతన్యాన్ని చూస్తే చైతన్యమే ఉంటది. చైతన్యమే అని చెప్తారు. సో, ఈ ప్రపంచం ఉంది అనే భావన అది నీకు అవిద్య. అవిద్య ద్వారా వస్తుంది. కానీ సత్యం విచారణ ఎప్పుడైతే నువ్వు సత్య విచారణ అనేది నీకొస్తదో, అప్పుడు ఈ ప్రపంచం అనే భావన పోతది నీకు అని చెప్తుంది. సో, ఇది సృష్టి గురించి అధ్యాయం అదే సత్యాన్ని గురించి తెలియజేస్తా ఉంది ఈ అధ్యాయం అంటుంది. సో, ఎప్పుడైతే ఈ జగత్ ఎప్పుడు నిజంగా ఎప్పుడు జగత్తు ఉత్పన్నం కాలేదు. జగత్తు అనేది సృష్టించబడలేదు. కేవలం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడైతే ముందు ప్రళయం వచ్చేసిందో, ప్రళయం సంభవించినప్పుడు అన్నీ లీనమైపోతాయి దాంట్లో. దెన్ ఆ తర్వాత మిగిలేదేంటిదంటే అనంతమే మిగులుతది ప్రళయం జరిగినప్పుడు. అది శూన్యం గాదు, అది రూపం గాదు, అది చూడేది గాదు, చూసేది గాదు, అది ఉందని చెప్పలేము, లేదని గూడా చెప్పలేము. అది చెవులు, కళ్ళు, నాలుక వాటికి ఏం లేవు. కానీ అన్నీ వింటుంది, చూస్తుంది, అనుభవిస్తుంది. దానికి కారణం ఏంటిదంటే అన్నింటికి కారణం ఏంటంటే లైక్ నీళ్ళలో అలలున్నట్లే ఇవన్నీ కనిపిస్తున్నాయి. బట్ కనిపించేది నీకు నీళ్ళే. నీళ్ళలో అలలొస్తున్నాయి. అట్లనే మొత్తం ఈ జగత్తులో మనకు కనిపించేది బ్రహ్మమే. ఇంతే జగత్తు ఉన్నదని కనిపిస్తుంది. అది మాయ మాత్రమే అని చెప్తుంది. సో, ఈ అనంతమైన వెలుగు ఏదైతే ఈ చైతన్యం ఉందో ప్రతి ఒక్కరి హృదయంలో ఉంది అది. దాని కాంతి లోపలనే ఈ 3 లోకాలనేటివి మెరుస్తా ఉన్నాయి. సో, అది స్పందించినప్పుడు ఎప్పుడైతే ఆ చైతన్యంలో స్పందన అనేది స్టార్ట్ అయిందో, అప్పుడు లోకాలనేటివి ఉద్భవిస్తాయి. అదెప్పుడైతే నిశ్చలంగా మారిపోతదో, స్పందించినప్పుడే ఈ చైతన్యం, ఈ సృష్టి అనేది స్టార్ట్ అయితది. ఎప్పుడైతే అది నిశ్చలంగా మారిపోతదో, ఆ లోకాలన్నీ అందులో లీనమైనట్లు కనిపిస్తది. ఇప్పుడు ఎప్పుడైతే ఒక్కొక్కసారి ఒక చుట్టూ ఒక నిప్పు కొయ్యని ఇట్లా వలయంలాగా తిప్పుతారనుకోండి. మనకేమనిపిస్తది ఆ నిప్పే ఒక వలయంలాగా ఉన్నట్టు కనిపిస్తది. బట్ తర్వాత అది కనబడదు. అట్లనే అది కనిపించినా, కనిపియకపోయినా అది ఎల్లప్పుడూ ఎక్కడైనా ఒకటే. ఎప్పుడైతే మనం ఇది జగత్తు మిథ్య అని గ్రహించలేమో అది మాయ. దాన్ని గ్రహించినప్పుడు ఎప్పుడైతే ఇదంతా మాయ అని గ్రహించినప్పుడు మనకు ఈ భయాలు, కోరికలు, కలతలు అన్నీ నశిస్తాయి అని చెప్తుంది. సో, కాలం గూడా దానిలోనే పుడతది. ఈ పరబ్రహ్మంలో. ఎదురుగా కనిపించే ప్రపంచం అంతా దాని నుంచే వస్తుంది. ఈ క్రియ గాని, రూపం గాని, రుచి గాని, వాసన గాని, శబ్దం గాని, స్పర్శ, ఆలోచన నువ్వు తెలుసుకునే ప్రతీది గూడా దాని నుంచే వస్తుంది. సో, మళ్ళీ నీకిట్లా తెలుసుకోవడానికి ఉపకరించే శక్తి గూడా దాని నుంచే వస్తుంది అని. అందుకే దృష్టి, ద్రష్ట, దర్శనం అన్నీ గూడా ఆత్మస్వరూపమే. ఇక్కడ దాన్ని మించింది ఇంకేం లేవు. నువ్వు నీ స్వరూపాన్ని తెలుసుకుంటావు. అదే బ్రహ్మ స్వరూపము అని చెప్తా. అదే బ్రహ్మము అని చెప్తుంది. మొత్తం ఇందులో ఏంటంటే, ఇది మొత్తానికి ఏం చెప్తుందంటే జగత్తు మిథ్య అని చెప్తుంది. జగత్తు మిథ్య, బ్రహ్మం అనేది ఒకటే సత్యం. మిగతా ఏది ఇక్కడ కనిపించే అంతా మిథ్యనే. ఓన్లీ బ్రహ్మం ఒకటే సత్యం అని. అదే అనుభవించేవాడు, అనుభవము, అనుభవించబడేది అన్నీ అదే. ఎప్పుడైతే దాన్ని గ్రహిస్తామో అప్పుడే మనకు మోక్షము అనేది లభిస్తది అని. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. కనిపించే జగత్తంతా మిథ్య. కనిపించిన ఆ బ్రహ్మం ఏదైతే మన ఆత్మతత్వం ఉందో అదే సత్యము అని. సో, అప్పుడు మళ్ళీ రాముడు అడుగుతా ఉంటాడు. గురుదేవా మీరు
ఇది శూన్యం కాదు, అది చీకటి కాదు, ఇది ప్రకాశింపబడదు, అది ప్రకాశవంతం కాదు అని ఇట్లా అన్ని పరస్పర విరుద్ధమైన మాటలు అంటున్నారు. ఇవన్నీ ఎట్లా సాధ్యం? ఇట్లా మాట్లాడితే నేను అంత చాలా గందరగోళంలో పడుతుంది. ఇప్పుడు మనకు కూడా ఇవన్నీ చెప్తుంటే చాలా గందరగోళంగా ఉంది కదా, ఇదేమి అర్థం అవ్వట్లేదు. సో రాముడికి కూడా అదే పరిస్థితి ఉంటదన్నమాట. దెన్ వశిష్ఠ మహర్షి అప్పుడు సమాధానం ఇస్తాడనమాట. రామ, నువ్వు అడిగే ప్రశ్నలు ఇంకా నీకు పరిపక్వత రాలేదు, అయినప్పటికీ నీకు సరిగ్గా అర్థమయ్యేటట్లు నేను చెప్తాను అని. సో ఎప్పుడైతే ఒక చెక్కని విగ్రహం ఉందనుకో, విత్తనం ఉంది, విత్తనంలో చెట్టు ఎట్లయితే దాగి ఉందో అట్లనే ఈ జగత్ అనేది బ్రహ్మంలో అంతర్భాగంగా ఉంది. సో ఒక విత్తనము నీకు, అది విత్తనం నుంచి చెట్టు వచ్చే వరకు ఆ విత్తనంలో చెట్టు ఉన్నదని మనకు తెలియదు. అట్లనే ఈ జగత్తు అనేది ఉద్భవించినంత వరకు ఆ బ్రహ్మంలోనే జగత్, బ్రహ్మం అనే విత్తనం నుంచే జగత్ అనేది ఉద్భవిస్తుంది, అది అంతర్భాగంలో ఉంది. సో మనం ఈ కనిపించే జగత్తు నిజమని భావించినా, అది అవాస్తవమని భావించినా సరే దాని అస్తిత్వం అంతా బ్రహ్మంలోనే ఉంది అని చెప్తుంది. అందుకే బ్రహ్మం అనేది శూన్యం కాదు. సముద్రం ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనకు అలలు అస్సలు కనిపించవు. అలలు లేవు అని చెప్పలేం కదా, అలలు కనిపించినంత మాత్రాన అలలు ఉండవు అని చెప్పు. అదే విధంగా బ్రహ్మంలో ప్రపంచం కనిపించకపోయినా సరే, మనం కనిపించకపోయినా సరే దాన్ని శూన్యము అని మాత్రం మనం చెప్పలేము అని చెప్తుంది. సో ఇవన్నీ ఉదాహరణలు ఎందుకు ఇస్తా అంటే, వీటి గురించి బాగా ఆలోచించకు నువ్వు. ఈ ఉదాహరణలు కేవలం పరిమితమైన ఉదాహరణలే, ఇవి నీకు అర్థం అవ్వడానికి నేను చెప్తున్న ఉదాహరణలు అని చెప్తున్నాడు అనమాట. సో అదే చెప్తున్నాడు, వాస్తవంలో ప్రపంచం అనేది బ్రహ్మం నుండి పుట్టలేదు, బ్రహ్మంలో లీనమయ్యేది లేదు, అసలు ఉన్నదే యథార్థం అంతా బ్రహ్మమే, ఇక్కడ ఏది లేదు అని చెప్తున్నాడు అనమాట. సో అర్థమైందా? అర్థం చేసుకోండి, అర్థం కాలేదా వదిలేయండి, ఎందుకంటే కొంచెం డిఫికల్ట్ శబ్దం. అంటే ఇక్కడ చైతన్యం తప్ప ఏం లేదు అని చెప్పడం అనమాట. ఉద్దేశం అంతా కనిపించేది ఈ అనంత చైతన్యం. ఇప్పుడు మనకు కనిపించేది అంతా అనంత చైతన్యం, ఇంకా మిగతా ఏది లేదు. ఇక్కడ ఉన్నది ఒకటే రూపము, అద్వైతము, అదే చైతన్యం, అంతే అన్నమాట. సో ఈ బ్రహ్మం అనేది దీనికి అమూర్తము అంటుండే. అంటే కాబట్టి సూర్యుడు అట్లాంటివన్నీ, సూర్యుడు బ్రహ్మాన్ని వెలిగించాడు, అట్లనే అదే సమయంలో అది చీకటి కాదు, ఎందుకంటే అదే స్వయంగా ప్రకాశ స్వరూపం, అదే సూర్యుడికి వెలుతురునిస్తుంది. సో అది వెలిగించబడదు, వెలిగించబడాల్సిన అవసరం కూడా లేదు. అందుకే బ్రహ్మాన్ని ఇంకొకరు బ్రహ్మమే బ్రహ్మాన్ని తెలుసుకుంటుంది, మనం బ్రహ్మాన్ని తెలుసుకోలేము అని చెప్తారనమాట. సో ఈ అపార చైతన్యం అనేది ఆకాశం కన్నా కూడా చాలా పరిశుద్ధమైనది, జగత్తు కూడా ఆ చైతన్యం నుంచే వచ్చింది అని చెప్తుంది. ఇట్లనే చెప్పి అలాగే ఇట్లా ఎప్పుడైతే సముద్రంలో ఆలోచనల ద్వారా మనకు అలలు ఉన్నాయి అన్నట్టు కనిపిస్తున్నాయో, సో అట్లనే ఈ నిరాకార బ్రహ్మంలో ప్రపంచము అనేది మన భావము, మన ఆవేశాల వల్ల ఈ ప్రపంచం అనేది ఉద్భవించింది. ప్రపంచం అనేది వాస్తవంగా ఎప్పుడు సృష్టించబడలేదు అని చెప్తుంది. అట్లనే ఇంకా ఏంటంటే ఈ జగత్తు మొత్తం బ్రహ్మంలోనే ఉంది, లైక్ ఒక మిథ్యా రూపంలో, లైక్ ఒక వృక్షము విత్తనంలో ఉన్నట్టు. అందుకనే బ్రహ్మం శూన్యం కాదు, చీకటి కాదు, వెలుగు కాదు, స్వరూప ప్రకాశం అదే. సో ప్రపంచం ఉద్భవించడము, లయమవడం అనేది అంతా మన మాయని అని చెప్తున్నాడు అనమాట. సో జ్ఞాని దృష్టిలో, జ్ఞాని ఎప్పుడు అందరినీ డిఫరెంట్ రూపాలుగా చూడాడు, ఎప్పుడు అందరినీ ఒక పరబ్రహ్మ రూపంగానే చూస్తాడు అనమాట. తెలుసుకునేవాడు, తెలిసే విషయము, జ్ఞానము అన్ని బ్రహ్మమే అని సో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు, అర్థం చేపిస్తా ఉన్నాడు అనమాట. రాముడు మళ్ళా అడుగుతాడు ఏమని అంటే, ప్రభు మహాప్రళయం వచ్చినప్పుడు ప్రపంచం అనేది కనిపించడం ఆగిపోతుంది కదా, అప్పుడు ఈ ప్రపంచం ఎక్కడికి పోతుంది? ఎప్పుడైతే ప్రళయం వస్తుందో, ప్రళయం వచ్చినప్పుడు ప్రపంచం ఎక్కడికి పోతుంది అని. అప్పుడు వశిష్ఠ మహర్షి ఏం సమాధానం, రామ, అసలు గర్భమే దాల్చని స్త్రీకి కుమారుడు ఎక్కడి నుంచి పుడతాడు? అసలు ఆమె గర్భమే లేదు, అట్లాంటప్పుడు కుమారుడు ఎక్కడి నుంచి పుట్టాడు? ఆమె కుమారుడు ఎక్కడికి వెళ్తాడు? కాబట్టి అతను ఎప్పుడు ఉండడు, కాబట్టి పోవడం అనేది కూడా లేదు. అదేవిధంగా నువ్వు ప్రపంచం ఉంది అని అనుకుంటున్నావు, అందుకే అది గందరగోళంగా అనిపిస్తుంది. వాస్తవంలో ఈ ప్రపంచానికి అసలు అస్తిత్వమే లేదు. బంగారంతో తయారైన కంకణం ఉందనుకోండి, కంకణత్వము బంగారము వేరు కాదు కదా. సో కంకణత్వము అనే పదార్థం అయితే లేదు కదా, కంకణం అంటే బంగారమే కదా. అట్లనే ఆకాశం అంటే ఒక ఖాళీ శూన్యం తప్ప ఇంకేమీ లేదు అని చెప్తాడు అనమాట.
సో అలాగే ఈ ప్రపంచం అనే పదార్థం కూడా బ్రహ్మమే, బ్రహ్మం తప్ప వేరే కాదు. అలాగే ఎట్లా అంటే మంచులో చల్లదనం మంచు అన్నప్పుడు ఆటోమేటిక్ గా చల్లదనం ఉంటది. అదే విధంగా ప్రపంచం అనేది బ్రహ్మం నుంచి వేరైంది కాదు అని చెప్తుంది. అట్లనే మనము ఈ ఎండమావులలో నీరు ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ నీరు ఉండదు. నీరు అనేది పుట్టదు, సంహారం చెందదు, అది కేవలం కనిపిస్తుంది. అలాగే ఈ ప్రపంచమే బ్రహ్మం నుండి ఆ బ్రహ్మం నుంచి పుట్టదు, బ్రహ్మంలో లీనం అవ్వదు, అది ఎక్కడికి పోదు. ఎందుకంటే ఎప్పుడు ఉండేది ఆ బ్రహ్మమే అని చెప్తాడు. సో ప్రపంచం బ్రహ్మం నుండి సృష్టించబడలే, కానీ బ్రహ్మం మీద ఆధారపడి కనిపిస్తుంది. అయితే అది మిథ్యనే, బ్రహ్మమే సత్యము, జగన్ మిథ్య, మొత్తం కనిపించే జగత్ అంతా మిథ్య, అదొకటే మాయా అనేది. సో బ్రహ్మ చైతన్యం చెప్తున్నా. మళ్ళీ రాముడు అడుగుతాడు, గురుదేవ్ అలా అయితే ఈ ప్రపంచం ఎలా ఇంత నిజంగా ఎందుకు కనిపిస్తుంది అని అడుగుతాడు అన్నాడు. మనకు కూడా అట్లనే అనిపిస్తుంది కదా, ఈ జగత్తు మిథ్యా మిథ్యా అంటుంది, ఇది ఎందుకు ఇంత ఉన్నది అనిపిస్తుంది. సో ఎవరైనా చూసే వాళ్ళు ఉన్నంత వరకు చూపబడేది ఉంటది, చూసే వాళ్ళే లేకపోతే చూపబడేది ఉండదు కదా. సో ఇద్దరు ఉన్నంత వరకు మోక్షం ఎలా జరుగుతుంది? మనం ఎప్పుడైతే జగత్తుంది బ్రహ్మం ఉంది అనుకున్నంత కాలం మనకు మోక్షం అనేది జరగదు. సో అద్దం ఉన్నంత వరకు ప్రతిబింబం కనిపిస్తుంది. నీకు అద్దం ఉంటేనే నీ ప్రతిబింబం కనిపిస్తుంది, కానీ అద్దం లేకపోతే ప్రతిబింబం ఎక్కడి నుంచి కనిపిస్తుంది? కనిపించదు కదా. అట్లా ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తాడు. అలాగే చైతన్యం ఉన్నంత వరకు కూడా సృష్టి దర్శనం అనేది మనం తప్పకుండా చూడాల్సి వస్తుంది. చైతన్యం, నీకు సృష్టి దర్శనమే లేకపోతే నీకు చైతన్యం అనేది నీకు తెలియదు. సో అట్లా సృష్టి అసలే లేదని గ్రహిస్తే దర్శకుడు కూడా ఉండడు. సినిమా చూసినాము అంటే సినిమాకు ఒక దర్శకుడు ఉన్నాడు అని అర్థమవుతుంది. సినిమానే లేకపోతే దర్శకుడు ఉనికి ఎక్కడ ఉంటది కదా. అట్లనే అలాంటి జ్ఞానం పొందడం చాలా కష్టం అనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు వశిష్ఠుని అవుతా అంటాడు అనమాట. రామా, నీ సందేహాన్ని ఇప్పుడే తొలగిస్తాను, ఒక ఉపమానం చెప్తా నేను, దాన్ని గ్రహిస్తే సృష్టి లేనిదాన్ని ప్రత్యక్షంగా తెలుసుకుంటావు ఆ జ్ఞానం వల్ల, ఈ ప్రపంచంలోనే జ్ఞాన స్థితితో జీవించగలవు అని చెప్తాడు. సో అని నెక్స్ట్ ఇక ఉపమానం చెప్తుంటాడు రాముకు. వశిష్ఠ మహర్షి అప్పుడు చెప్తాడు అనమాట. ఇక రాముడికి ఉన్న కన్ఫ్యూజన్ అంతా తొలగించడానికి వశిష్ఠ మహర్షి చెప్తాడు, రామ, ఈ సృష్టి ఎలా పుట్టినట్టు కనిపిస్తుందో, నిద్రిస్తున్నవానికి ఎట్లయితే స్వప్నం, ఎట్లా మనం పడుకున్నప్పుడు కళ వచ్చింది అనుకోండి, అది వాస్తవం అనుకుంటాం. అట్లనే ఇప్పుడు నీకు వివరిస్తా. ఈ విశ్వం వాస్తవంలో ఒక అనంతమైన ప్రకాశవంతమైన పరబ్రహ్మ స్వరూపం ఇది. అదే చైతన్యం. సో తనలో తెలుసుకోవాలనే భావాన్ని, ఎప్పుడైతే చైతన్యానికి తెలుసుకోవాలనే భావం వస్తుందో, ఆ భావానికి రూపం ఎలా ఉండాలి అని అనుకుంటుంది అనమాట. ఎప్పుడైతే చైతన్యం సృష్టి ఆరంభంలో చైతన్యంకి తెలుసుకోవాలనే భావన కలుగుతుంది. సో దానికి రూపం ఎట్లా ఉండాలి అనుకున్నప్పుడు ఆ రూపం యొక్క విచారణని ఆకాశం లాగా వస్తుంది. ఫస్ట్ ఆకాశం అనేది ఉద్భవిస్తుంది, స్పేస్ అనేది ఉద్భవిస్తుంది. సో అలా ఆకాశతత్వము మనకు ఒక భావ రూపంలో కనిపిస్తుంది అనమాట. సో కొంతకాలం తర్వాత ఆ సృష్టి చైతన్యం ఇంకా బలంగా కనిపించినప్పుడు అందులో జీవం కావాలనే ఉద్భవన భావన వస్తుంది అనమాట, ఉద్భవిస్తుంది. సో అప్పుడు జీవం ఫస్ట్ వచ్చిన జీవం ఏంటంటే హిరణ్య గర్భము అని సృష్టి మొదలవుతుంది అనమాట. సో హిరణ్య గర్భం ఆ స్థితిలో ఆ బ్రహ్మం ఏంటంటే తన అనంతమైన స్థితిని వదిలేసినట్టుగా అనిపిస్తుంది. ఆ అనంతమైన బ్రహ్మం ఒక సీమితమైనట్టుగా అనిపిస్తుంది మనకు. అంటే ఒక హిరణ్య గర్భం లాగా మారుతుంది, ఒక సీమితమైనట్టు కనిపిస్తుంది. సో వాస్తవంలో బ్రహ్మం ఎప్పటికీ అనంతమే, దానికి మార్పు అనేది ఏమీ లేదు. ఆకాశంలో మొట్టమొదటిగా ఉద్భవించింది ఏంటంటే శబ్దతత్వం. అందుకే ఓంకారం అనే శబ్దతత్వం ఫస్ట్ ఉద్భవించింది. ఫస్ట్ ఆకాశము, తర్వాత హిరణ్య గర్భం నుంచి శబ్దతత్వం వ్యక్తమవుతుంది. తర్వాత అహంకారం ఉద్భవిస్తుంది. అహంకారం, నేను అనే భావన, అదే సృష్టికి ఇంధనం, సృష్టికి మూలం అహంకారం. నేను అదే కాల భావానికి మూలం అన్నమాట. ఇవన్నీ బ్రహ్మం యొక్క సంకల్ప శక్తి వల్లనే జరుగుతున్నాయి. బ్రహ్మం ఎప్పుడైతే సంకల్పించుకుంటుందో అప్పుడే ఇవన్నీ ఉద్భవిస్తున్నాయి అన్నమాట. సో బ్రహ్మంలో మార్పుగా కాదు. సో ఎప్పుడైతే ఇట్లంతా ఇవన్నీ ఉద్భవించిన తర్వాత నెక్స్ట్ ఉద్భవించేది ఏంటంటే గాలి, వాయుతత్వాన్ని. సో వాయుతత్వాన్ని పుట్టిస్తుంది. ఈ తత్వం అంతా, ఈ తత్వాలన్నీ చైతన్యాన్ని ఆవరించి జీవానికి భావన ఆధారం అవుతాయి అన్నమాట. ఇలా చైతన్య భావంతో జగత్తు పదార్థాలు విభాగాలుగా కనిపిస్తుంది అని చెప్తుంది. తర్వాత సృష్టిలో మొత్తం 14 లోకాలు ఉన్నాయి. ప్రతి లోకానికి
ప్రతి జీవ సంస్కృతి ఉంటది, వేరు అనుభవ స్థాయి వేరుగా ఉంటది. అన్ని చైతన్యం యొక్క ఒక సంకల్పం యొక్క లీలలే ఇవన్నీ, ఈ 14 లోకాలు అన్ని. ఎప్పుడైతే చైతన్యం ఈ ప్రకాశం నేనే అని భావిస్తే సూర్యుడు ఉద్భవిస్తాడు. సో చైతన్యం నీరు అని భావిస్తే నీటి తత్వం వస్తుంది. దెన్ భూమి అని అట్లనే భూమి ఉద్భవిస్తుంది. సో సృష్టి ఎలా ప్రవర్తిస్తుంటే ఈ తత్వాలన్నీ ఒకదానితోకటి అనుభవకర్త అనే రూపంలో ప్రవహిస్తాయి, స్పందిస్తాయి అన్నమాట. అట్లా సృష్టి సముద్రం మీద అలలు వచ్చినట్లుగా కనిపిస్తుంది. మూలం సముద్రం మారదు, అలలు మాత్రమే మారుతా ఉంటాయి అన్నమాట. ఈ తత్వాలన్నీ కలిసిపోతాయి, ప్రళయం వరకు పూర్తిగా వేరుపరచలేము, ఇదే చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ విత్తనము వృక్షం గురించిన ఉపమానం చెప్తున్నాడు. ఏమంటే 5 తత్వాలు, ఒకటి ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి, ఇవన్నీ జగత్తుకు విత్తనం. సో జగత్తేమో ఆ విత్తనానికి ఒక వృక్షం, మనకు కనిపించే వృక్షం అంతా జగత్ అన్నట్టు. కానీ ఈ తత్వాలకు విత్తనము అండ్ ఆ విత్తనమే ఇవన్నింటికి మూలము, అదే పరబ్రహ్మ చైతన్యం. విత్తనం ఎలా ఉంటే ఫలం అలాగే ఉంటది, అందుకే జగత్ అంతా బ్రహ్మమే. విత్తనం ఏముందో అదే మనకు కనిపిస్తుంది, చెట్టులో కూడా అదే ఉంటుంది. సో అదంతా బ్రహ్మమే అని చెప్తుంది. సో రేపటి నుంచి ఇవన్నీ మీకు ఇదంతా కన్ఫ్యూజన్ చేస్తుంది. మీకు జస్ట్ సారాంశం చెప్తా, దాని సారాంశం చెప్తే మీకు అది అర్థమైతా ఉంటుంది. ఇవన్నీ చెప్తే అదేమై కొంచెం ఇబ్బందిగా సరిగ్గా అర్థమైతలేదు అనిపిస్తుంది నాకెందుకు. సో బ్రహ్మం అనే సత్యము జగత్తుగా అనిపిస్తుంది. ఇదే చెప్తుండ్రు, బ్రహ్మ సత్యం జగన్మిత్యం, ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. అంటే బ్రహ్మమే ఏక సత్యం, మిగిలినంత దర్శనం. జగత్ అనేది మనకు కనిపించే ఒక స్వప్నం మాత్రమే, అది పుట్టేది కాదు, నశించేది కాదు. అసలు ఉండిందంతా బ్రహ్మమే, అదే బ్రహ్మ సత్యం. ప్రతి ఒక్కరిలో, మీలో ఉన్నది, నాలో ఉన్నది, గురుదేవులో ఉన్నది, అందరిలో ఉన్నది, చెట్టులో ఉన్నది, పాములో ఉన్నది, పుట్టలో ఉంది, అంతా కూడా పరబ్రహ్మ చైతన్యం. అదొక్కటి కనిపించేదంతా మాయ. అదంతా ఎప్పుడంటే నువ్వు సాధన ద్వారా, నువ్వు డీప్ ధ్యానం ద్వారా, ఇదంతా ఇప్పుడు ఎంత చెప్తుంటే నాకు అర్థమవుతుంది. మీకు ఎంతమందికి అర్థమవుతుందో నాకు అర్థమైతలేదు. బట్ సో ఆ సాధనలో మనం డీప్కి వెళ్తున్నా కొద్ది దీన్ని ఈజీగా అర్థం చేసుకోగలం అట్లా. ఓకేనా మహేందర్, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావమ్మా? అందరికి జై గురుదేవ్. జై గురుదేవ్.